యావత్ భారతదేశం మొత్తం కూడా నెహ్రూ గారి సిద్ధాంతాలకి వారు నమ్మినటువంటి మార్గాన్ని అనుసరించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. నెహ్రూ గారి ఆర్థిక విధానాలే ఈ దేశంలో సమానత్వానికి నాంది పలుకుతాయి. సోషలిజం అనేటువంటి పదాన్ని భారతదేశానికి తీసుకుని వచ్చి పెద్ద ఎత్తున అసమానతతో కూడినటువంటి భారతదేశ సమాజాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం కోసం వారు వేసినటువంటి పంచవర్ష ప్రణాళికలు కానీ, లేకపోతే సైంటిఫిక్ టెంపర్మెంట్తో వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఈరోజు భారతదేశాన్ని సమున్నతంగా ప్రపంచ స్థాయిలో నిలబెట్టింది. ఈరోజు జవహర్లాల్ నెహ్రూ గారి గురించి తెలియనటువంటి కుహనా మేధావులు కొద్దిమంది ఆయన గురించి అక్కడక్కడ తప్పుడుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. భారతదేశ చరిత్రని, భారత స్వాతంత్ర సంగ్రామాన్ని, ఈ దేశ స్వాతంత్రం కోసం జరిగినటువంటి పోరాటాలని అర్థం చేసుకుంటే, వాటి గురించి తెలుసుకుంటే జవహర్లాల్ నెహ్రూ గారి పాత్ర ఏంటో అర్థం అవుతుంది. ఉన్నతమైనటువంటి కుటుంబంలో పుట్టి దాదాపు ఒక దశాబ్ద కాలం పైబడి ఈ దేశం ప్రజల కోసం జైల్లో మగ్గినటువంటి గొప్ప మహానుభావుడు ఆయన. అటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశానికి తొలి ప్రధాని కావటం ఈ దేశ అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశంలో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీలో ఈ దేశం ముందుకు పోతుందనంటే, సైంటిఫిక్ టెంపర్మెంట్తో ముందుకు పోతుందంటే, సైన్స్ అండ్ టెక్నాలజీని ఎస్టాబ్లిష్ చేసి ప్రపంచంతో పోటీ పడేటట్టుగా అనేక సెంటర్స్ని పెట్టి అభివృద్ధి చేయటం వల్లే వాడు ముందుకు పోతాం. లేకపోతే కొన్ని మూఢ విశ్వాసాలతో కూడినటువంటి వాళ్ళు సైంటిఫిక్ టెంపర్మెంట్ లేకుండా, ప్రపంచంతో పోటీ పడకుండా ఉండేటువంటి వాళ్ళు ఈ దేశాన్ని అభివృద్ధి చేయగలిగేటువంటి వాళ్ళు కాదు. ఇవాళ అంతర్గ్రహాలకి, లేకపోతే మార్స్ దాకా, లేకపోతే చంద్రమండలం దాకా రకరకాల శాటిలైట్స్ని పంపించి సమాచార వ్యవస్థని ప్రపంచంతో పోటీపడేట్టుగా చేయగలిగిందంటే కూడా కేవలం జవహర్లాల్ నెహ్రూ గారి వల్ల. విద్యా విధానం పైన కానీ, లేకపోతే వ్యవసాయ రంగం పైన కానీ, లేకపోతే పారిశ్రామిక రంగం పైన కానీ, ప్రభుత్వ రంగ సంస్థలతో వ్యవస్థని, ఆస్తుల్ని, వనరుల్ని దేశానికే ఉంచాలన్నటువంటి ఆలోచనతో వేసినటువంటి పునాదులే ఈరోజు దేశాన్ని బతికిస్తున్నాయి. మోడీ గారు లాంటి వాళ్లే ప్రధానమంత్రి అయి ఉంటే ఇవాళ ఏ ప్రభుత్వ రంగ సంస్థ ఏర్పడేది కాదు, సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉండేది కాదు. మొత్తం ఒక మూఢ విశ్వాసాలతో ఈ భారతదేశం ఎంతో వెనకబడిపోయి ఉండేది. ఇవాళ ముందుకు పోయింది కాబట్టి ఆ ఫలాల్ని అనుభవిస్తూ, ఆ ఫలాల మీద కూర్చొని వాళ్ళ ఆయన చేసిన పునాదుల్ని తప్పుపడుతున్నటువంటి నాయకులందరినీ గురించి పూర్తిగా దేశ జనాభా, సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఆయన నాయకత్వం, ఆయన పార్టీకి అధ్యక్షుడిగా పనిచేయటం, కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ దేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చే క్రమంలో ఆయన ముందుండి నడిపించడం, ఇవన్నీ కూడా ఈ దేశానికి, కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలుగా నేను భావిస్తూ, కాంగ్రెస్ పార్టీకి ఆయన నాయకత్వం వహించినందుకు కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలుగా మేమంతా కూడా ఈరోజు గర్విస్తూ ఉన్నాం. ఆయన రాజకీయ, సామాజిక, ఆర్థిక, విదేశాంగ విధానాలే ఈ దేశానికి చివరికి అంతిమంగా మిగిలినటువంటి విధానం.